ఈరోజు ఒక యవనస్తుడా, యవన సహోదరి, నీతో ప్రభు మాట్లాడుతుండగా దేని కొరకు నువ్వు పని చేస్తున్నావు? ప్రారంభం నీ భక్తి ఎలాగుండింది, ప్రారంభం నీ పరిచర్య ఎలాగుండింది. ఇప్పుడు ఎందుకు వస్తున్నా మార్పు? ఆ మార్పు వచ్చుట వలననే కదా నష్టపడిపోతున్నావు. అన్యుడు నువ్వు ఇద్దరు ఒక దగ్గర నిలబడితే ఒకే రకంగా కనబడుతున్నారుగా, నీలో ప్రత్యేకత ఏం కనబడట్లేదు కదా. నా దేవుడు ఏమంటున్నాడంటే, నీలో ఈ రోజు నుండి ఒక ప్రత్యేకత కనబడును గాక. మీరు అనుకుంటున్నారు ఎవరో ఉన్నావు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతాం. నేను అంటాను, ఆ తిరుగుడేదో చేసేదేదో దుష్టునికి, ఆ సాతానుగాడికి పేరు వచ్చేటట్టు చేయకుండా ఆ ప్రయాస ఏదో దేవుని పని నువ్వు చేయగలిగితే ఆయన నీ కొరకు మార్కులు వేస్తాడు. ఆయన ఇక్కడ నువ్వు ప్రయాసపడి నరుల కొరకు ప్రయాసపడిన దానికి ఏ ఆస్తి నీ కొరకు సమకూర్చబడదు. దేవుని కొరకు చిన్న పని చేయి, నీ కొరకు పరలోకములో ఆస్తిని దేవుడు సమకూరుస్తాడు. నీ కొరకు నీ అందమైనా, నీ నడకైనా, నీ వస్త్రమైనా, నీ బట్ట అయినా, నీ కటింగ్ అయినా, నువ్వు వేసుకునే బట్టలైనా దేవుణ్ణి సంతోషపరచాలి.